హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏబిపిఎస్సి జాబ్ క్యాలెండర్ 2026కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉన్నటువంటి ఖాళీల వివరాలనేవి అనఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి వచ్చినటువంటి ఖాళీల వివరాలనేవి చెప్తాను. లైబ్రరీ నోటిఫికేషన్, ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఉద్యోగ ఖాళీల జాబితాపై నేడు భేటీ. ఈనాడు అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఖాళీ పోస్టుల జాబితా రూపొందించే పనిలో పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శాఖల వారీగా, పోస్టుల వారీగా ఖాళీల ప్రాథమిక జాబితా సిద్ధమైంది. ఇప్పటికే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆయా ఖాళీల సమాచారాన్ని సంబంధిత శాఖలకు పంపారు. వాటిని ఖరారు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఉద్యోగ ఖాళీల జాబితాపై భేటీ అయితే జరిగిందనమాట. ప్రాథమిక జాబితా అయితే సిద్ధమైనట్లు మనకి ఇక్కడ సమాచారం అయితే రాసుకొచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇవి మనకి గ్రూప్ 1 2026కి సంబంధించి వ్యాకెన్సీస్ అండి. అనఫీషియల్ అనమాట, అధికారికంగా ఇంకా మనకి బయటికి రాలేదు. బట్ కొన్ని సోర్సెస్ ద్వారా మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్స్ 11, డిఎస్పీ సివిల్ 10, డిఎస్పీ జైల్ 4, ఆర్టీఓ 3, డిఎల్డిఓ 35, డిప్యూటీ కోఆపరేషన్ రిజిస్టర్ 17, ఏఏఓ 3, సిటీఓ 10, డిఈఓ 2, డిఎస్డబ్ల్యూ 4, డిటిడబ్ల్యూ 2. టోటల్గా మనకి 101 వ్యాకెన్సీస్ అయితే ప్రాథమికంగా ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి అయితే వ్యాకెన్సీస్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక గ్రూప్ 2కి సంబంధించి చూసుకుంటే సబ్ రిజిస్టర్ 7 పోస్టులు, ఏసీటీఓ 27, ఎక్స్ఎస్ఐ 25, ఈఓపిఆర్డి 120, ఏఎల్ఓ 12, అసిస్టెంట్ కోఆప్ రిజిస్టర్ 50, ఏఎస్ఓ జిఏడి 47, ఏఎస్ఓ ఎల్ఏడబ్ల్యూ 17, ఏఎస్ఓ ఫినాన్స్ 6, సీనియర్ అకౌంటెంట్ 72, జూనియర్ అకౌంటెంట్ 56, ఆడిటర్ 31. టోటల్గా 470 పోస్టులు మనకి ప్రాథమికంగా ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి వ్యాకెన్సీస్ అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో అధికారికంగా మనకి బయటికి రావాల్సి ఉందండి. సో ఇవి మనకి అనఫీషియల్ అప్డేట్ అనమాట. ఎన్ని వ్యాకెన్సీస్ అయితే ప్రాథమికంగా ఇక్కడ మనకి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. చాలామంది నా కింద కామెంట్ సెక్షన్లో సార్ లైబ్రరీకి సంబంధించి పోస్టులు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి లైబ్రరీకి సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే రాలేదు, కానీ లాస్ట్ ఇయర్ 7/11/2025న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రాష్ట్రంలో 244 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కృషి అనే శీర్షికతో లాస్ట్ ఇయర్ నవంబర్ 6వ తేదీన ఒక ఆర్టికల్ అయితే రాశారు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. అందులో ఏంటంటే గ్రంథాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమోహన్ గారు రాష్ట్రంలో 244 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, వాటిని భర్తీ చేయడానికి సంబంధించి వాటి నియామకాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అయితే అందజేస్తున్నట్లు ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఉందన్నమాట. మరి లైబ్రేరియన్ పోస్టులు కూడా ఈ జాబ్ క్యాలెండర్లో విడుదల చేయాలని కోరుకుందాం. ఇక పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఏహెచ్ఏ పోస్టులు అనేవి భర్తీ చేయాలనేసి డివైఎఫ్ఐ అయితే డిమాండ్ అయితే చేస్తుంది. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయకులు ఏహెచ్ఏ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ అయితే డిమాండ్ చేస్తున్నట్లు మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే ఉందండి. మరి ఎన్ని పోస్టులు వస్తాయి ఏంటనేది మనకి ఉగాది నాటికైతే తెలుస్తుంది. ఈరోజు మనకి ఏంటంటే మీటింగ్ అయితే జరిగిందనమాట. ఉద్యోగ ఖాళీల జాబితాపై ఈరోజు మనకి మీటింగ్ అయితే జరిగింది. ఈ సమావేశంలో మనకి ఏంటంటే శాఖల వారీగా, పోస్టుల వారీగా ఖాళీల ప్రాథమిక జాబితా అయితే సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. మరి చూడాలి, ఉగాది నాటికి మనకి అప్డేట్ అయితే వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైబ్రరీ ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా రావాలని కోరుకున్న వాళ్ళందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.